వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యతో మూత్ర పిరీషాది నిరుద్ధం తేన శక్యతే. అంతే కదా. ఒకప్పుడు ఒక విప్రుడు వేదాంగ పారంగతుడైన వాడు కాశీలో ఉండేవాడు. అలాంటి ఆయన నిత్యం అంతర్గృహ దర్శనం చేసేవాడు. కానీ ఒకరోజు తథా కదాచిత్ మోహేన నియతోపి ద్విజోత్తమ, అతను నియమబద్ధంగా జీవించేవాడు. కాశీలో ఎప్పుడు తప్పులు చేయలేదు. వాసమంతా అంతర్గ్రహానికి బయటే ఉన్నాడు. నిత్యం అనుష్ఠానపరుడు, జపపరాయణుడు. కానీ మోహము చేత ఒకరోజు అంతర్గృహంలో చకారాంతర్గృహే శైవే మూత్రోత్సర్గం శుభావహే, శుభావహమైనటువంటి ఆ పవిత్రమైన క్షేత్రంలో అంతర్గృహంలో మోహము చేత మూత్రోత్సర్జనం చేశాడు. ఇప్పటికి మనం వెళ్తే కనబడుతుంటాయండి బహి స్థలాల్లో చేయడం. ఈ కథలు చెప్తే ఈ కథలు నిజానికి పండితులు ప్రచారం చేయాలి, అడుగడుగున వినబడేటట్టు చేయాలి. అప్పుడైనా భయం పుడుతుంది. లేకపోతే బహిరంగ స్థలాల్లో అవి ఎక్కడా చేయరాదని మనకి ఆ చాణక్యులు లాంటి వాళ్ళు చెప్పారు. అసలు అంతర్గృహంలో చేస్తే ఏమవుతారు? ఇప్పటికీ చేసేవాళ్ళు కనబడతారు. వాళ్ళ గతులు ఏమిటో మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంతే నిష్ఠీవనం ఉమ్మిన మహాపాపం. అసలు కాశీలో ఉమ్మరాదు. ఎన్ని చెప్పాడు చూడండి. అంతర్గృహంలో మరీను ఇదే మానవ ధర్మంగా ఏమైనా అవసరమైతే అంతర్గృహం కావాలి. అంతర్గృహంలో మాత్రం అతను పొరపాటును మోహం చేశాడు. తర్వాత తన నివాసానికి వెళ్ళిపోయాక గుర్తొచ్చింది, తెలియక పొరపాటును చేసేని ఏడవడం మొదలెట్టాడు. ఇది చేసిన పాపం చెప్తే పోతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. అందుకే దాన్ని జాగ్రత్త దాచుకుంటా పోతుందేమో అని ఆయన ఏం చేశాడంటే బ్రాహ్మణులను పిలిపించాడు. అక్కడ నేను మహాపాపం చేశాను, ప్రాయశ్చిత్తం అంటే అడిగాడు. అంతర్గృహంలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మాకు తెలిసి శాస్త్రాల్లో లేదన్నారు. భోరువు నేర్చాడు. కాలం ప్రాప్తించింది, వెళ్ళిపోయాడు. అంటే శరీరం పోయింది. వెంటనే ఎవడి శరీరం ఎప్పుడు పోవాలో మొత్తం డాటా ఉంటుంది కదా ఎవడి దగ్గర, యముని దగ్గర. యమదూతలు అన్నారు, ఈయన ఫలానా పాపం చేశాడు అక్కడ అంతర్గృహంలో, తర్వాత పశ్చాత్తాపడ్డాడులే, కానీ అతడు పోయాడు. ఇప్పుడు అతన్ని మన లోకానికి తీసుకెళ్లాలంటే పొరపాటు కూడా తొందరపడకండి, కాశీకి నేను కూడా దర్శనానికి వెళ్ళడమే తప్ప డ్యూటీ చేయడానికి వెళ్ళకూడదు అన్నాడు యముడు. యముడు కూడా కాశీకి ఎందుకు వస్తాడంటే దర్శనార్థి ఈశ్వర సేవ కోసం వస్తాడట. ఆయన కానీ కింకర్లు కానీ రారు. అంటే అక్కడ పోయిన వాళ్ళని తీసుకెళ్ళాలి కదంటే వాళ్ళ డ్యూటీ కదా, అక్కడ ఇంకొక ఆయన చూసుకుంటాడు. శ్రీ కాలభైరవ కాశ్యా మృతాన్ పాపరతాన్ జనాన్ అఘోర యాతనా ప్రాప్త్యై స్వభటిభ్య ప్రయచ్చతి. కాశీలో పాపం చేసిన వాళ్ళని శిక్షించేవాడు కాలభైరవుడు. ఇది బాగా తెలుసుకోవాలి. కాశీలో పాపాన్ని ఆయన శిక్షిస్తాట. అంటే యముడు కాదు కదా అంటే యముడికి యముట్టండి. యముడికి నరక శిక్షలు చాలా పర్వాలేదు కొంతైనా. కాలభైరవుడు చేసే శిక్ష యమలోకంలో పొందే శిక్ష కంటే ఎన్ని రెట్లకో చెప్పను, అంత తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే యమలోకంలో శిక్ష పొందిన పాపక్షేమేకమని భూమి మీదకి వస్తాం, కొన్ని పుణ్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కాశీలో శిక్షలు పొందే మరి పుట్టాడు గనక వాడు మోక్షం పొందుతాడు గనక వాడికి అంత శిక్ష వేయాల్సింది అక్కడ. తెలుసుకోండి, ఇది రహస్యం. ఎలా పెడతాడో చెప్తున్నాడంటే నేను వర్ణించట్లేదు, మీరేం భయపడకండి. ఎందుకంటే హాయిగా కాశీకి వెళ్ళాలి, క్షేత్రం దగ్గరికి వెళ్ళండి, అక్కడ కుంకుమ దొరుకుతుంది, బయట కొన్ని వేసేసేయండి, అక్కడ దుకాణం దగ్గర కొబ్బరికాయలు దొరుకుతాయి, ఇవి చెప్తే భలే ఉంటాయి. కానీ అవి చెప్పట్లేదు. సూక్ష్మ కాశీని మనం చూపిస్తున్నాం, కాశీ నియమాలు చెప్తున్నాం. అది ప్రధానమైన అంశం. శివరహస్యం అంటే రహస్యమేగా, ఈ రహస్య విషయాలు చెప్తున్నారు ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఏం జరుగుతుంది, అతడికి మనం అక్కడికి వెళ్ళగలుస్తుమా, అక్కడ కాలభైరవుడు డైరెక్ట్గా శిక్షించడు. ఆయన దగ్గర ఉంటారు గణాలు, నానా విధానేక రూపా యాతనాకారిణ సదా తైవ దుర్మదా సమ్యక్ తాడయిష్యంతి తద్విజం. కొడతాడు బ్రాహ్మణుని. కావాలి చూద్దాం మనం, చూడండి ఎలా చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు సూక్ష్మదేహాన్ని తీసుకుని కొడుతున్నారండి వాళ్ళు భయంకరంగా. తాడ్యమాన స్వకం పాపం భుక్వా, భయపడిపోతూ వణికిపోతున్నాడు. రకరకాలుగా హింసించారు. ఆ హింసలన్నీ చాలా వర్ణించారు. అంతా చేసి ఆయన ముందు నిలబెట్టారు. ఎవరి ముందు, కాలభైరవుడి ముందు నిలబెడితే ఆయన చూశాడు. ఆ చూపులు ఇంతవరకు వాళ్ళ శిక్ష కంటే తీవ్రంగా ఉన్నాయండి. అక్కడ కాలభైరవుడు తీక్ష్ణమైన దంశ
పైగా చూపులు అంత తీవ్రంగా ఉన్న అగ్నిమయమైనది. అది కాలభైరవాయ నమః. ఆయన ప్రసన్నుడు కాకపోతే అలా గుండె నిండా దయ ఆయనకి తెలుసా. కానీ బలమైన కైవల్యం ఇవ్వాలి అంటే ఎంత శుద్ధుల్ని చేయాలంటే, ఎంత ప్యూరిఫై చేయాలి. ఏమాత్రం దోషమున్నా వెళ్ళలేని చోటు అది. అందుకే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా. పాపం లేని స్థితి తీసుకురావాలి. అలాగా పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో, యముడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఈ మాట. అల్పంచాపి కృతం కాశ్యాం పాతకం బహుజాయతే. కాశీలో కించిత్ పాపం చేసినా అది మహాపర్వతంగా తయారైపోతుంది. కాశ్యాం కృతాని పాపాన్ని ననశ్యంతి కదాచన. కాశీలో చేసిన పాపములు ఎప్పుడూ నశించవు సుమా. అంతేకాదు, ఎక్కడ చేసిన పాపాలైనా కాశీలోకి పోతాయి. కాశీలో చేసిన పాపం ఎక్కడ పోదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ వజ్రలేపమే పట్టేస్తుంది. అటువంటి వాడికి భైరవ యాతన తప్పదు. అయితే కాశీలో ఉన్నాను కదా అని ఇంకా ఘోర పాపాలు చేస్తే రుద్ర పిశాచమయ్యి లక్షల సంవత్సరాలు కూడా తిరుగుతుంటారట. రుద్ర పిశాచ అంటే భయంకరమైన అవస్థలండి ఇక్కడ. దానికన్నా ఇక్కడ బయట చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ జన్మలు ఉంటాయి. అయితే ఇక్కడ మరి జన్మ ఉండదు కనుక ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇది గ్రహించవలసింది. అనేక జన్మల్లో అనుభవించవలసింది అంతా అక్కడ పెట్టుకొడతాడు ఆయన. దీన్ని బట్టి భగవంతుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు 6 రోజులు పాపం చేసి 7వ రోజు ఏడుము పాపములు పోగొట్టేదను అనడు. చేసిన దానికి చేసినంత ఇచ్చే తర్వాత బాగు చేస్తానంటాడు. అదేనండి ఇక్కడ. అదే గొప్ప ప్రభువు చేసే పని. అలాంటి అసలైన ప్రభువు ప్రపంచానికి అందరికీ ప్రభు. ఏ మతం వారికైనా ఎవరిని వదలడు తెలుసుకోండి. ఆ యముడు వదలడు, భైరవుడు వదలడు. అంటే హిందువులకు మాత్రం యముడు కాదు, అందరికీ యముడే. మరి మార్చేస్తున్నామంటే పాపాత్ములందరినీ ఎలా రంపాన పడతాడో తర్వాత వాళ్ళే అనుభవిస్తారు తెలుసుకోండి. మారుతున్న వాళ్ళు, మార్చుతున్న వాళ్ళందరూ ఈ జీవితంలోనే దుఃఖాలు అనుభవిస్తారు. నరకప్రాయమైన గుర్తుపెట్టుకోండి. అది కాలభైరవుడు. కాశ్యాంకృతాని పాపాన్ని ననశ్యంతి కదాచన అణుమాత్రం చ తత్పాపం మేరుతుల్యం భవిష్యతి. అణువంత పాపం చేస్తే మేరువంత అవుతుంది తెలుసుకో. ఇక్కడ సామాన్యం కదా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అదే పాపం ఇక్కడ చేస్తే అంత ఉండదు, అక్కడ చేస్తే అంత. దుర్లభ సర్వదా కాశీ. కాశీ దుర్లభమైనది. దుర్లభం అంటే అత్యంత కష్టం సుమా. కాశీ వాసోపి దుర్లభ. అంటే కాశీవాసం దొరకడం దుర్లభం అని కాదు, కాశీవాసం చెయ్యడం దుర్లభం తెలుసుకో. ఇక్కడ దుర్లభం మరణం కాశ్యాం. కాశ్యాం ధర్మేతు దుర్లభ. ప్రతి క్షణం ప్రతి పదం విఘ్న సంఘాదురాసదాహ. కాశీక్షేత్రంలో ప్రతి క్షణంలో ప్రతి అడుగున విఘ్న సంఘములు ఉంటూ ఉంటాయి. అందుకే ధర్మోద్యోగమతి మర్త్యం నాశయంత్యేవ సర్వదా. మంచి ధర్మం చేయాలని వీడు అనుకుంటున్నా విఘ్నములు గట్టిగా ఉండడం వల్ల వాడి బుద్ధిని చలింపు చేస్తూ ఉంటాయి సుమా. అప్పుడు అమ్మవారు అడుగుతున్నారు, అవునా అయితే కాశీలో వసింది దుర్లభం ఉంటున్నావు కదా, కీదృశ పురుషో యోగ్య కాశ్యాం స్థాతుం పురాంతక. స్వామి, కాశీలో ఉండడానికి ఎలాంటి పురుషుడు అంటే ఎలాంటి జీవుడు యోగ్యుడో, ఎలాంటి వాడు ఎలా ఉండాలో కథం స్థాతవ్యం అనిశం వద సర్వం విశేషత. ఎటువంటి వాడు ఎలా ఉండాలి, ఈ రెండు. దీన్ని బట్టి ఎటువంటి వాడిని అర్హత సంపాదించుకుందాం, ఎలా ఉండాలో అలా ఉందాం, అయిపోయింది. అంటే ఇంత చెప్పి భయపెట్టి కాశీకి వెళ్తాం, కాశీ సరదా తీసేరా అంటే సరదా కాదు కాశీ, సాధన కాశీ తెలుసుకోండి. ఇక్కడ అదే సాధనకి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. శృణు గౌరీ వరారోహే యథాశాస్త్రం వదామ్యహం. శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాడు. శివుడంతటి వాడు కూడా ఆ మాట అంటే ఆ దయ పుట్టేసిన శాస్త్రాన్ని అతిక్రమించిన కదా, ఏం చేయమంటావు దాని ప్రకారం. కాశీవాస యోగ్యోహి పురుషో విజితేంద్రియ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు మాత్రమే కాశీలోకి వెళ్ళాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే వ్యాసుడు అంతటి వాడిని తరిమి కొట్టేశాడు. అవునా లేదా తెలుసుకోండి. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ చెప్పే నియమాలన్నీ కాశీఖండంలో కూడా చెప్పాడండి. కాశీ ఇన్నింటగాని మోక్షంబు లేదు అని చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుల వారితో. ఇన్ని ఉంటేనే కాశీలో మోక్షం. ఇతని కాశీలో చనిపోతేనే మోక్షం అనగానే అనుకుని వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోవడానికి అలా కూర్చొని దాని మీద కథలు. ఒక ఆయన అక్కడ ఉన్నాడు కానీ చచ్చే వరకు ఉండలేదండి, బయటకు వచ్చి చచ్చిపోయాడు, ఇవన్నీ ఇక్కడ. చచ్చిపోయినది మాత్రాన డైరెక్ట్ మోక్షం రాదండి. మోక్షం రాదని నేనంటే శాస్త్రానికి అతిక్రమించిన పాపం నాకు వస్తుంది. డైరెక్ట్ మోక్షం రాదు, ఎంతకెంతో అంత ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. అదే మొట్టమొదటి ఏం లక్షణం, శ్రద్ధాళువులు గుర్తుపెట్టుకోవాలి. విజితేంద్రియ. రెండవది నిష్కల్మష, నీతియుక్త. వీటికి ఏమి అనువాదాలు అక్కర్లేదు, ఉన్నాయో లేవో చూసుకుంటే చాలు. నిరీహ, దేని మీద ఈహ అంటే కోరికలు ఉండరాదు. నిర్గత స్పృహ, ఏ విషయం మీద విష్ణువు విశ్వేశ్వరుడు పరమాత్మ తప్ప అన్య విషయాలపై స్పృహ ఉండరాదు. విగత స్పృహ. అంతేకాదు వస్త్రాదులు కూడా దీక్షానికి మాత్రమే వస్త్రములు గనక, కానీ అలంకారాదుల కోసం కాదు. మరి కాశీలో ఉన్నవారు తిరుగుతున్నారంటే కాశీలో వృత్తిరీత్యా బ్రతికే వారి గురించి మనం అనట్లేదు. కాశీలో పుట్టి కాశీలో బ్రతికేటువంటి కాశీ జీవనులు అందరూ ఉంటారు. కాశీ వాసం మోక్షార్థం విశ్వేశ్వరుని దృష్టిలో పెట్టి చేసే వాళ్ళకే నియమాలు. మరి అదే నగరం కదా, అక్కడ పుట్టి పెరుగుతున్నారంటే వాళ్ళు కాశీవాసం చేయాలని ఉండలే. కాశీలో పుట్టారు, బతుకుతున్నారు.
మరి జీవనోపాయం కోసం కాశీ ఎంచుకున్నారు. వాళ్ళ విషయం చెప్పట్లేదు. వాళ్ళ పాపపుణ్యాలు వాళ్ళు అనుభవిస్తారు, అందరికీ సేమే. అక్కడ వాళ్ళు పోయినా కాలభైరవుడు చక్కగా చూసుకుంటాడు. కానీ కాశీ వాసం చేయాలని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, కాశీలో కూడా మామూలుగా మొదట లౌకిక జీవనం చేసి ఇక్కడ నుంచి పరమాత్మ కోసమే జీవిస్తానన్న వాళ్ళు ఈ దీక్షగానే ఉండాలి. అక్కడ కాశీవాసం అంటే దీక్షగా ఉన్నవాడిదే కాశీవాసం, కాశీలో ఉన్నవారందరిది కాశీవాసం కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే జీవించాలి అలాగే. అందుకే కాశీకి పై చోట్ల నుంచి జీవనోపాయం కోసం వెళ్ళడం మహాపాపం. ఇది కూడా తెలుసుకోవాలి. కాశీ బ్రతుకు తెరువు కోసం కాశీకి వెళ్ళరాదు. ఇది కూడా చెప్తున్నాడు ఇందులో. జీర్ణవల్కల వీతాంగ, వేసుకున్న వస్త్రములు కూడా శుచిగా ఎంత అవసరమో అంతే తప్ప వాటిలో మళ్ళీ నువ్వు అలంకారాలు సౌందర్యాలు వాడు ఉంచి చూడకూడదు. అలాగే వీలైనంత ఆహార నియమం, ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండాలి. అలాగే పర్ణములు లేదా జలము, పళ్ళు, పాలు తీసుకోగలిగితే అది తీసుకుంటూ ఉంటారు. మొత్తానికి అల్పాశనం, రుచుల కోసం కాకుండా ప్రాణరక్షణ కోసం మాత్రమే తినేవారు. వాళ్ళకి వాళ్ళు ఆహార నియంత్రణ చేసుకోవాలండి. అమ్మని ఉపవాసం ఉండలేనండి అనేవాడు ఏ విధంగా అంటున్నాడో తెలుసుకోవాలి. ముప్పొట్లో పడితే గానీ ఉండలేని స్థితితో అంటున్నాడా, లేక శరీర ఆరోగ్యం సహకరించక తినకపోతే ప్రాణానికి ప్రమాదం అనుకున్నవాడు అంటున్నాడా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ అది శరీర ఆరోగ్యాన్ని అనుసరించి ఇవి అందరికీ సామాన్యంగా చెప్పడానికి లేదు. వారి వారి శరీర స్థితులు బట్టి ఉపవాసాదులు ఉండగలిగిన వాళ్ళు వీలైనంత నిరసనంగానే ఉండాలి. అక్కడ పద్ధతిగా చెప్తున్నారు. ఇక్కడ దయాయుక్త, దయ కలిగి ఉండాలి. శాంతియుక్త, శాంతితో ఉండాలి. ఇలా వెళ్ళలా అంటే మనసులో ఏదో ఆలోచన, ఏదో ఆలోచన కూడదండి, శాంత చిత్తం ఉండాలి. అష్టాంగ యోగ నిరత, ఇది చాలా ముఖ్యం. అంటే యమ నియమాది, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇవన్నీ సనాతన ధర్మంలో సాధనలండి. ఎప్పుడు యోగం ఎక్కడో పోయింది మనకి. ఏదో ఆచమనం చేసి 10 నిమిషాలు ఏదో అయింది అనిపించుకుని పెద్ద సాధకులు అనుకుంటున్నాం. అష్టాంగ యోగంతో చేసేదే నిత్య సాధన. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి సాధనలో అష్టాంగ యోగం ఉండేది. ఇప్పుడు అది ప్రత్యేక సబ్జెక్ట్ అయిపోయి యోగా అని కోర్సులు పెట్టి నేర్పుతున్నారు. కానీ మన సాధనలన్నీ యోగంతోనే. కానీ అష్టాంగ యోగ నిరతుడి ఉండాలి. మౌన వ్రత పరాయణ, మౌనంగా ఉండాలి వీలైనంత వరకు. తెలుసుకోవాలి. అంటే వ్యర్థ ప్రసంగాలు కూడదు. విభూతి భూషణో నిత్యం, నిత్యం విభూతి ధరించి ఉండాలి. అది త్రిపుండ్రాంకిత మస్తక, మస్తకంపై త్రిపుండ్రం గోచరిస్తూ ఉండాలి. రుద్రాక్షమాల వీతాంగో లింగ పూజాపరాయణ. ఇప్పుడు రాసుకుంటుంటే పెద్ద కష్టములేం కావు, ఇవి చేస్తూ జీవించవచ్చు. తుల్య నిందాస్తుతి, వాడు నిందించాడని బాధపడ్డమో పొగడేడని పొంగిపోవడమో కూడదు. అదేవిధంగా తుల్య నిందాస్తుతి ధీహి, ఇక మానవమానయో తుల్య, నిందాస్తుతికి మానవమానాలకి కూడా తుల్యముగా ఉండాలి. రాగద్వేషాదిరహిత, ఒకరి మీద రాగం మరొకరి మీద ద్వేషం ఉండరాదు. విరక్త, వైరాగ్యం చాలా ప్రధానం. వైరాగ్యం లేనివాడు కాశీవాసం కూడా వెళ్ళకూడదు. అక్కడ కూర్చుని అల్లవాడు చూశారు ఇల్లు చేశాడు, ఇల్లు వీడు చూశారు ఇలా చేశాడు, అల్లవాడి శాస్త్ర ప్రకారం వెళ్ళట్లేదు చూసావా, మేము శాస్త్ర ప్రకారం వెళుతున్నాం చూసావా, ఇలాంటి వాడు కాశీవాసం మానేసి వాళ్ళ ఇంట్లో వాడు కూర్చోవడం చాలా మంచిది. ఇక్కడ కాశీలో ఉంటే మాత్రమే నియమములు. విరక్తో విగత స్పృహ. అలాగే అగ్నిహోత్రాదులు ఉన్న వాళ్ళు ఆ పనులు చేసుకోవచ్చు. పంచాగ్ని సేవ నిరతో నిత్యం యాత్రారతో అనిశం. కాశీలో ఉన్నవాడు నిత్యం యాత్రారతుడిగా ఉండాలి. యాత్రారతుడు అంటే కాశీలో దివ్య ధామములను దర్శిస్తూ దివ్య తీర్థాల్లో స్నానం చేస్తూ తిరగాలి. అదే కాశీయాత్ర అంటే. నిత్యాంతర్గృహ యాత్రాయాం, కాశీలో ఉన్నవాడు నిత్య అంతర్గృహ యాత్ర చేయాలి. నియతో దృఢ విగ్రహ, పంచాక్షర జపాసక్త, నిరంతర పంచాక్షర జపరాయుండవి ఉండాలి. పక్షే పక్షే యథావిధి పంచక్రోశస్య యాత్రాయాం, పంచక్రోశ యాత్ర ఉంది, అది పక్షానికి చేయాలి. నియత సత్యమానస, ఎప్పుడు నియమబద్ధంగా ఉంటూ సత్యవ్రత, సత్యపరు, నిత్యం మత్పూజనే రత, మద్భక్తజన సంసేవి. అలాగే శివభక్తులతో సాంగత్యం కాశీలో చాలా గొప్పది. అందుకే పెద్దలు చెప్తారు, అసారమైన సంసారంలో సార వస్తువు 4 అసారే కలి సంసారే సారమేత చతుష్టయం, కాశీవాస, సతాం సంగ, గంగాంబ, శివపూజనం. 4. కాశీవాసం, సత్పురుషులతో సాంగత్యం, గంగా స్నానం, శివపూజనం. ఈ 4. అలాగే శైవ శాస్త్రతో నిత్యం, కాశీలో ఉన్నవాడు శైవ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ దాని యందు ప్రీతి కలిగి అవి పాటిస్తూ ఉండాలి. మద్భక్తజన సంసేవి, మల్లింగైకార్చన ప్రియ, శివలింగార్చన ప్రియుడు. పూజించుకోవాలంటే కోట్ల లింగాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నా గంగ దగ్గర పెట్టుకుని స్వామి యొక్క పూజా ద్రవ్యాల దగ్గర పెట్టుకుని హాయిగా పూజించుకోవచ్చు. ధూపం దీపం పళ్ళు పెట్టుకుని పూజించుకోవచ్చు. ఏ లింగాన్ని పూజించినా ఏ దివ్యం వస్తుందో తెలియదు. అన్ని అద్భుత లింగాలు ఉన్నాయి అక్కడ. శైవ శాస్త్రతుడై శైవవ్రతములు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని ఆచరించాలి. శైవవ్రత సదా కాశీవాసాయ ముఖ్యోయం మధ్యమో ఉచ్యతే జన. ఇవి చాలా ప్రధానమైనటువంటి సుమ. అదేవిధంగా
శివునికి నివేదించకుండా కణము కూడా తినరాదు. దీనికి ఒక కథ చెప్తారు. శివుడికి నివేదించకుండా తిన్నవాడికి కూడా కాలభైరవుడు ఎలా శిక్షించాడో పెద్ద కథ ఉంది. శిక్షించడం తెలుసుకుంటే చాలు, ఇంకెందుకు, సారం గ్రహిస్తే చాలు కదా. నిర్మమో నిరహంకార, నిరహంకారుడిగా నిర్మమ, నాది నేను అనేటువంటి భావాల్ని లేవనివ్వకుండా వస్తూ ఉంటే నిగ్రహించుకోవాలి. ముఖ్యమైన మాట, త్యక్త బంధు నిరాకుల. బంధువుల గురించి ఇక్కడ ఆలోచించకూడదు. అందుకే అది ఇక్కడ పట్టుకుని వెళ్ళి, ఎలాగూ ఉన్నాం కాశీలోని, ఇక్కడ నేను కాశీలో చూస్తున్నాను, కావాలంటే నువ్వు చూడు, కావాలంటే ఫోటో పెట్టి చూపిస్తున్నాను అని వాట్సాప్లో స్కైపుల్లో ఒక్కొక్కడు చూపిస్తూ తిరుగుతుంటారే, వాళ్ళకి కాశీవాసం ఎందుకంటే, అక్కడే వాళ్ళు గౌరవించచ్చుగా, కాశీ ఎందుకు. అందుకే ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు ఏంటంటే, త్యక్త బంధు నిరాకుల. ఎందుకంటే కాశీ ఏది ఇస్తుందో దానికి నువ్వు అనుకుని ఒక్కడు రాడు తెలుసుకో. నరకాలకి పుణ్యాలకి వీళ్ళ వాళ్ళు మోసుకుని వెళ్తుంటావు, మళ్ళీ వాటి వల్ల వీళ్ళతోనే తిరుగుతుంటావు. కాశీ మళ్ళీ వెనక్కి రానిది కదా, ముక్తినిస్తుందిగా. కనుక ఒంటరిగా చేసే ప్రయాణానికి ఒంటరితనం అలవాటు చేసుకో, ఏకాంతం అలవాటు చేసుకో. నువ్వు మాత్రమే మిగిలే స్థితినిచ్చే కాశీ. మిగిలిన పుణ్యపాపాల నువ్వు అనుభవించినా మళ్ళీ ఎవరి వల్ల ఎవరితో తీవ్రంగానే మళ్ళీ పుట్టి వాళ్ళతో బంధుత్వం ఏర్పరచుకుంటున్నావు. కాశీ మళ్ళీ వెనక్కి రానివ్వదు. అందుకే ఏదో కర్మ కొద్దీ బంధుత్వాలు ఏర్పడతాయి కానీ వాటితో రాగము కూడదు, ద్వేషము కూడదు తెలుసుకోండి. అందుకేనండి నాకు ఈ బంధువులు అంటే మహాకోపం ఉంది ఆవిడ వినగానే. కోపగించుకోమన్నామా అది మరో పాపం తెలుసుకోండి. రెండూ కూడదు. త్యక్త బంధు నిరాకుల సర్వదా ధూపదీపాజ్యై మల్లింగార్చన తత్పర. ఏం కష్టం అండి ఇందులో, ఏది చేయడం కష్టం చెప్పండి, ఇష్టం ఉంటే చాలు. వీతరాగో, మాటి మాటికి వైరాగ్యం వైరాగ్యం ఎందుకు చెప్తున్నాడు, ఒకసారి చెప్పాడు కదా అంటే ఒకసారి చెప్తే ఎక్కదని ఆయనకు తెలుసు. అంటే వీతరాగో గత స్నేహ, స్నేహం అంటే జిడ్డు, ఎవరితో జిడ్డు పెట్టుకోకు. నాకేమీ లేదండి, వాడు బాగుంటే చాలంతే, జిడ్డే. అది గత స్నేహ పుత్ర స్నేహాదివర్జిత. ఇది గట్టి మాట చెప్పాడు, ఎందుకంటే అన్నిటికంటే పెద్దది పుత్ర స్నేహాలు. అవి కూడా విడిచిపెట్టను, అవి కూడా విడిచిపెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కొందరు వెళతారు, బాగా తట్టుకోలేని టైంలో మా కొడుకు దగ్గరికి వెళ్తాం, ఎలా ఉన్నాడో మా కొడుకు ఉన్నంతసేపు అది చాలు. అక్కడ అలా కూడా కూడదు. పుత్ర స్నేహాదివర్జిత, ఈ మాట కూడా 2-3 పర్యాయాలు చెప్తారండి. మరి అక్కడ ఏం చేయాలి, ఇంతవరకు చెప్పారు కదా, ఇంకా మరికొన్ని. వేదాంత శ్రవణాసక్త, కాశీలో వేదాంత శ్రవణం చేస్తే తొందరగా బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎందుకంటే గాలిలో వేదాంతం ఉంది, అక్కడ వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మమే కాశీ. ఆ గంగా జలంలో వేదాంత రహస్యం. అందుకే వేదాంత శ్రవణాసక్తో వేదాధ్యయన తత్పర కాలభైరవ పూజాయాం నియత ప్రతివాసరం. ప్రతిరోజు కాలభైరవుని అర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన సుమ. ఇవి లేకుండా ఇతోన్యే మనుజ కాశ్యాం తిష్టంతోపి, ఇవి చెయ్యకుండా కాశీలో ఉంటే నరాధమాహ, వాళ్ళ నరాధములు అంటారు సుమా. కాశీవాస సముత్పన్న ధర్మభాగేన సర్వదా. కాశీవాసం, ఇలా కాశీవాసం చేస్తే వచ్చేటువంటి ధర్మము దగ్గర లోకంలో ఏ ధర్మం కూడా నిలవదు. తదన్యీ మనుజై కాశ్యాన్నస్థాతవ్యం కదాచన. ఈ ధర్మములు పాటించకుండా కాశీవాసం చెయ్యరాదు. ఇవి చెయ్యగలనే దమ్ముంటే చెయ్యి. నిజానికి చెప్పాలి అంటే పెద్ద కష్టమేంది కాదని అనిపిస్తుంది కదా, చాలా సంతోషం. కానీ ఇవి కూడా చెయ్యనివి కూడా విఘ్నాలు అంటుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో కూడా తర్వాత ప్రక్రియలు చెప్తాడు. మొత్తాన్ని నిజంగా కాశీ మీద ప్రేమ అనేది ఉంటే శివరహస్యంలో చెప్పే కాశీ రహస్యం కంటే గొప్ప విషయాలు ఎక్కడ దొరకవండి. అంత రమ్యంగా చెప్పాడు. స్కాందంలోనూ బ్రహ్మవిత్తు పురాణంలో కూడా కాశీ విషయాలు చాలా చెప్పాడు. అసలు కాశీ గురించి పొగడని గ్రంథం ఉందా? కానీ ఇందులో విశేషించి రహస్యాలే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూడలేని కాశీ, మనం చూడవలసిన కాశీ. ఈ చెప్పడంలో విశేషం ఒకటి ఉంది. ఎవరో వచ్చి దాడి చేస్తే ధ్వంసం అయిపోయింది ఆలయం. మరి ఇంతమంది రక్షకులు ఉన్నారుగా, ఎందుకు ధ్వంసం చేయగలిగారు? ఈ ప్రశ్నలకు సమాధానం ముందే చెప్పుకున్నాం. వాళ్ళు చేసే స్థూలానికి ఏముందండి, మనం ఒకప్పుడు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎలక్ట్రికల్ హోల్డర్స్ ఉంటాయి, బల్బు తెచ్చి పెట్టాం, ఒకడు వచ్చి బల్బు పగలగొట్టాడు, మళ్ళీ తెచ్చి బల్బు పెట్టుకుంటా అంతే. కానీ అక్కడ విద్యుత్ శక్తిని తీయలేరు, తెలుసుకోండి ఇక్కడ. కనుక కేంద్రం నక్షత్రం. అందుకే ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి గారి వద్దకు వెళ్ళి మాట్లాడుతున్న మాట అన్నారు, ఎన్ని మార్లు కాశీని చూశానయ్యా. మరి అక్కడ ఇన్ని ఉంటాయంటారు కానీ ఎక్కడ చూస్తే అక్కడ చిన్న చిన్న ఇరుకిరుకు దుకాణాలు, అంటే అక్కడ కూడా శివుడు ఉన్నాడయ్యా, శివలింగాలు ఉన్నాయన్నారు. మరి ఇవన్నీ ఉంటాయి కదండి, అవి చూసిన అనుభూతి రాదు కదా. అంటే క్షేత్రం అంటే సూపర్ స్ట్రక్చర్ కాదన్నారు. గొప్ప రహస్యమైన మాట అండి. కట్టడాలా క్షేత్రం అంటే? నువ్వు ఎన్ని కట్టుకో ఉంటుంది అక్కడ. అయితే తెలుసుకోవాల్సింది, ప్రవహిస్తున్న విద్యుత్ తీగ మీద ఎన్ని పడేసినా లోపల విద్యుత్ ప్రసరిస్తూనే ఉంటుంది. అది ఆ క్షేత్రం యొక్క ప్రశస్తి, దివ్యం. అయితే సామాన్యులు తెలుసుకోలేరు. సాధకులు గురువాక్యాల మీద విశ్వాసంతో సాధన చేస్తే తప్పకుండా విద్యుత్ శక్తి గుండెకు తాకుతుంది, శివానుభూతి వల్ల ప్రతిష్ఠితం అవుతుంది. తెలుసుకోండి కదా. అంతేకాదు కాశీ గురించి ఎక్కడ చెప్పుకున్నా విన్నా నేను సంతోషిస్తానంటున్నాడు విశ్వనాథుడు. కానీ కాశీ విశ్వనాథుడికి ఇష్టమైన పని చేస్తున్నాం కనుక కాశీదేవతలంతర అనుగ్రహం అనుకుంటుంది.
ఎలా విన్నంతసేపు కాశీ 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 ఎన్ని మార్లు విన్నాము. విన్నంతసేపు అక్కడ విశ్వనాథ మందిరం, అక్కడ అన్నపూర్ణ మందిరం అంటే వెళ్ళిన వాడికి చూసిన జ్ఞాపకం వస్తుంది, వెళ్ళని వాడికి వాడుకుంటూ ఏదో ఒక ఊహ వస్తుంది కనుక ఈ చూసినది వాడు ఊహించిన దానికి అతీతంగా ఉన్నది. అతీతంగా ఉన్నది ఆ చూసిన వాడిని, ఊహించిన వాడిని కూడా అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకుని కాశీ వినండి. ఎన్నో భాగ్యాలు చేసుకున్నాం గనక శివరహస్యం చెప్పుకుంటున్నాం. ఆ భాగ్య విశేషంగానే కాశీ రహస్యాలన్నీ మనకు వెలికి వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో చెప్తున్నాం, ఇద్దరు కొండంత చెప్తే మనం గుప్పెడంత తీసుకుని చెప్తున్నాం అని కూడా తెలుసుకోవాలి. లేదు చాలా చెప్పేశారు కదా, చాలా వినేసాము కదా అని ఎక్కడ ఫీల్ అయిపోతామేమోనని ఉన్న విషయం కూడా చెప్పడం జరుగుతుంది. సారమే గ్రహించి చెప్తున్నాం. అదే సారమే గ్రహించి చెప్తున్నప్పుడు సావధానంగా వినాలిగా, అందుకు గ్రహించాలి. ఇది మోహాత్ ప్రమాదాద్వా కరోతి సపతత్యధ. ఇంకొక గట్టి మాట చెప్తున్నాడు చూడండి. మదుక్త కర్మహీనైస్తూ కాశ్యాన్నస్థేయమేవహి. నేను చెప్పిన పై కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యని వాడు కాశీలో ఉండరాదు. కాశ్యాం ప్రతిగ్రహో నైవ కర్తవ్య సర్వదా జనేహి. కాశీలో ప్రతిగ్రహం కూడదు అంటే ఇంకోటి నుంచి డబ్బు పుచ్చుకుని జీవించరాదు. ఇది మోహాత్ ప్రమాదాద్వా కరోతి స పతతి అధః. ఒకవేళ వాడు చేసినట్లయితే అధపతనమవుతాడు. అపరిగ్రహ వృత్తి కాశీలో అత్యంత ప్రధానం. నకర్తవ్యో నకర్తవ్య కాశ్యాం ప్రయితమానస. ఇంకా గట్టిగా చెప్తున్నాను చూడు. కాశీలో పెద్ద కర్తవ్యం ఏమిటి అంటే కాశ్యాం ప్రతిగ్రహాసక్తై ధన సంగ్రహ తత్పరై. కాశీలో ధన సంగ్రహం చేసుకోవడం కంటే పాపం మరొకట్లేదు. అదొక్కడు గుర్తుపెట్టుకో. కాశీలో ధన సంగ్రహం ప్రతిగ్రహణం కూడదు. దుష్ప్రతిగ్రహ సంసక్తై దురన్నాసన లోలుపై అన్యాయార్జిత విత్తైశ్చ కాశ్యాం నస్థేయమంబికే. చాలా గట్టి మాట చెప్పాడు ఇక్కడ. దుష్ప్రతిగ్రహం, కూడని వాడి దగ్గర నుంచి కొందరు బతుకు తెరువు కోసం ఏదో బ్రతుకుతారు, వాళ్ళ శ్రమకు తగ్గ ఫలిం పొందుతారు. వాళ్ళు కాశీవాసులు కాదు, కాశీలో జీవిస్తున్నారు, కానీ వాళ్ళ శ్రమకు తగ్గ న్యాయార్జితంతో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పెద్ద పాపం రాదు. కానీ కాశీవాస దీక్షగా వెళ్ళిన వాడు మాత్రం అక్కడ సంపాదించడానికి వెళ్ళరాదు. రెండు తెలుసుకుంటున్నాం కదా. వాడు బ్రతుకు తెరువుకున్నాడు కనుక న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, అక్రమార్జితం పైసా కూడా తీసుకోకూడదు. అప్పుడు వాడు అంత్యకాలంలో సద్బుద్ధి వచ్చి కించిత్ దీనితో తరించిపోతాడు. కానీ వాసికి మాత్రం చాలా ముఖ్యం ఇది. అంతే కదా, అన్యాయార్జిత విత్తం ఉంటే కాశీలో ఉండరాదు. ఇది చాలా ముఖ్యం. ఇది నిజానికి ప్రతి క్షేత్రానికి అన్వయిస్తుంది. ఇంకా గట్టిగా చెప్తాడు, మోక్షం కూడా కోరుకోకుండా నన్ను ఆరాధించడమే ప్రీతిగా చేస్తూ ఉంటే చాలు వాడు ధరిస్తాడని చెప్తాడు. మోక్షకాంక్ష కూడా లేనంత ప్రేమ ఉండాలండి శివునిపై. అది ఉంటే ఇంకా గొప్పది. వీటిలో తేడా చేసేవనుకో, అతి క్రూరుడు కృపాహీనుడైన కాలభైరవుడు ఊరుకోడు. అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి అనే ఆరాధన చేస్తాం కదా అర్చనలకి. అతి క్రూరుడు. అతి క్రూరుడు అంటే అర్థం ఏంటి? శిక్షల వేయడంలో మినహాయింపు ఉండదు అంటే సమదృష్టి కలవాడిని అర్థం. అంతేగాని కృపాకరం అని కూడా ఆయనకు పేరు ఉందండి. అలానే ప్రార్థిద్దాన్ని నిలబెళ్ళల. కాలభైరవ పర్యంతం క్వస్ సమాయాంతి పాపిన. అసలు పాపాత్మను కాలభైరుడి దాకా వెళతారా అని బంట్లు చూసేస్తారు వాళ్ళ పర్యంతం. కాలభైరవ భృత్యానాం సంఖ్యాకర్తం న శక్యతే. కాలభైరవ భృత్యుల సంఖ్య ఎవరు చెప్పలేరు సుమా, అంతమంది ఉన్నారు. ఇది తెలుసుకుని జాగ్రత్తగా అక్కడ ఉండాలి. కథం త్వయా కృతం. అంతేకాదు కాశీలో ఉన్నటువంటి వారు శివనిందాదులు చెయ్యరాదు ఇత్యాది విషయాలను కూడా చక్కగా బోధించి రమ్యమైన ఒక వృత్తాంతాన్ని ప్రారంభిస్తూ వివరిస్తున్నారు. ఆ దివ్యమైన కాశీక్షేత్రంలో భవ్యమైన జ్ఞానవాపి ఉన్నది. ఇది చాలా గొప్పది. అక్కడ నేను ఒక రూపంతో ఉంటాను సమా, స్థూల రూపంలో లింగం కాదు. జ్ఞానవాపిలో శివుడు ఎలా ఉంటాడు, ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన. మనకు వెళితే కనబడదు, నీరే కనబడుతుంది. కానీ శాస్త్ర సహాయంతో అక్కడ ఆయన ఒకసారి ధ్యానించమన్నాడు. ఆ జ్ఞానవాపి ఒకప్పుడు దేవతారూపం ధరించి పరమేశ్వరుడు దర్శించి, ఆ దర్శించినప్పుడు శివుడు అక్కడ ఎలా ఉన్నాడు, అసలు జ్ఞానవాపి ఎలా వచ్చింది, ఈ కథ వింటే చాలు ఆ జ్ఞానవాపి అధిదేవత ఫలం జ్ఞానేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది అంటున్నాడు శివుడు పార్వతీదేవితో. అది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.